పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. కూటమి పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గంలోని శివారు ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గుంటూరు రైలుపేట 3వ లైన్లో 38 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, గుంటూరు ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీలా, ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ పాలనలో రైలుపేట అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. దోచుకోవటం దాచుకోవటం తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాజధాని నగరంగా గుంటూరు అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత, పోతురాజు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో గత వారం నుండి తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో అనేక చోట్ల మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో రోడ్లు, డ్రైన్లు శంకుస్థాపన చేయడంతో పాటు ఈరోజు నగరంలోనే ముఖ్య కూడలుగా ఉన్నటువంటి రైల్పేట ప్రాంతంలో గత 10 సంవత్సరాల నుంచి కనీసం డ్రైన్లు కూడా పునర్నిర్మించలేనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతంలో అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తిగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులను స్థానిక కార్పొరేటర్ గారు అలాగే కూటమి నాయకుల సహకారంతో ఈరోజు 38 లక్షల రూపాయలతో సీసీ డ్రైను మరియు రోడ్డును నిర్మించేటువంటి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు అలాగే పెద్దలందరూ కూడా పాల్గొనడం, ముఖ్యంగా ఇక్కడ ఒక 250 మీటర్ల డ్రైన్తో పాటు 160 మీటర్ల రోడ్ని నిర్మించేటువంటి కార్యక్రమం 38 లక్షల రూపాయలతో స్థానిక సంస్థల్లో మరింత బలోపేతం చేసేటువంటి దిశగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిధులను పూర్తిగా దాదాపు ఏ కార్పొరేషన్, ఏ పంచాయతీకి సంబంధించిన నిధులు ఆ పంచాయతీకి, ఆ కార్పొరేషన్కి వచ్చేటటువంటి విధంగా CFMS నుంచి వాటిని అన్నిటి కూడా తీసివేయడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కొరత లేకుండా అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా ఒక క్యాపిటల్ రీజియన్గా డెవలప్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి విజయవాడ నగరం కానీ, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గుంటూరు నగరంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇది ఒక క్లస్టర్గా ఈ రోజున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు అయినటువంటి నజీర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంతో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా కానీ సమస్యలుంటే ఎమ్మెల్యే గారు వెంబడే స్పందించి ఏదైనా కానీ సమ్మర్లో జరిగేటువంటి ఈ వాటర్ విషయంలో కానీ ఎక్కడైనా కానీ ఇమీడియట్గా స్పందించి దానికి మరి మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడటం కానీ ఏదైనా కానీ పనులు ఎక్కడ కూడా ఆగకుండా అలానే అభివృద్ధి కార్యక్రమాలు దాంతోపాటు సమానంగా సీసీ రోడ్లు కానీ ఇవాళ రైలుపేటలోనే ఒక పక్క కొత్తపేటలో మొన్న జరిగినాయి. అట్లానే సెమెంటెన్స్గా ఇక్కడ కూడా సీసీ రోడ్లు 38 లక్షలతోటి ఈ రోజున రైలుపేట అంటే మరి ఈస్ట్ నియోజకవర్గంలో ముఖ్యమైన కూడలి. ఇటువంటి వాటిల్లో చాలా ఇబ్బందికరంగా ఎప్పటి నుంచో కూడా ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా చిన్నభిన్నంగా ఉండేది. దాన్ని అమ్మటే మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఆనందదాయకం. ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ఇట్లాగనే ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీ ఏదైనా కానీ ఎమ్మెల్యే గారి చొరవతోటి ఇంత స్పీడ్గా కావటం అనేది మేము ఎల్లనూ చూడని విధంగా జరుగుతూ ఉంది. అనేక రకాలుగా ఇవాళ నగరంలో చూస్తే ఒక పక్కన బ్రిడ్జిలు కానీ దాదాపు 4 బ్రిడ్జిలు శాంక్షన్ చేయటం కానీ అది కూడా వర్క్ శరవేగంతో నడవటం ఎప్పుడు కూడా మనం చూడని విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళందరూ కూడా సమన్వయంతో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి అలా
ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. అలానే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలకి చొరవ తీసుకొని ఇక్కడ లోకల్ కార్పొరేటర్ సమతా గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ప్రజలందరూ కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ దానికి ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంటే చిన్న చిన్న సమస్యలు వస్తాయి, వాళ్ళందరూ కూడా మరి వారికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో సమతా గారు కార్పొరేటర్ డివిజన్లో సీసీ రోడ్స్ మరియు సీసీ డ్రైన్స్ 38 లక్షల రూపాయలతో శంకుస్థాపనం వేయటం జరిగింది. అదేవిధంగా ఎలాగైతే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పారో అలాంటి హామీలు నెరవేరుస్తూ, అంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్లు బాగుండాలి, వాళ్ళ అభివృద్ధి ప్రదంగా ముందుకు వెళ్ళాలి అనే దశగా రోడ్ల కోసం 581 కోట్లు 20,000 సెంటీమీటర్స్ని కూడా మరమ్మతులు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఈ గుంటూరు ఈస్ట్లో ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చక్కచగా వెళ్తున్నాయి. అదేవిధంగా ఎలాగైతే ముందుకెళ్తున్నామో మనమందరం పార్టీకి బలోపేతం చేయడానికి, ప్రతి కార్యక్రమం చేయడానికి మరియు అభివృద్ధి పరంగా మరియు సంక్షేమం పరంగా కూడా ముందుకు దశగా ఈ యొక్క ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తున్నారని ప్రతి ఒక్కరు కూడా. నమస్కారం అండి. ఇది ఇక్కడ రైలుపేటలో ఎక్కువగా మాకు ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇది డెవలప్ అయిన కొత్తపేట కానీ 6వ డివిజన్ కానీ అంతా డెవలప్ అయ్యి ఉంది అనేసి అనుకుంటారు, కానీ ఇక్కడ డ్రైన్స్ అయితే అస్తవ్యస్తంగా ఉన్నాయి, అంతా డిమాలిష్లోనే ఉన్నాయి. నేను మా వార్డులో కార్పొరేటర్గా గెలిచిన కాడ నుంచి కూడా డ్రైన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఈ రైలుపేటలో కూడా నేను చాలా వర్కులు గత గవర్నమెంట్లోనే పెట్టున్నాను, కానీ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అన్న ఇద్దాన్ని మాకు అవన్నీ శాంక్షన్ చేయడం జరగలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే గారి దృష్టికి ఇక్కడ ఈ సమస్యలు నేను తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే శాంక్షన్ చేయించడం జరిగింది. ఈరోజు రైలుపేట 3వ లైన్లో డ్రైన్స్ కానివ్వండి, రోడ్డు కానివ్వండి, చాలా నేను ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్ అప్పుడు రావడం జరిగింది. ఇక్కడ ఇళ్లలో వాళ్ళందరూ కూడా మాకు రోడ్డు డ్రైన్స్ వేయించండి అమ్మా, ఎన్నో ఏళ్ళ నుంచి అడుగుతున్నాం కానీ ఎటువంటి ఇదైతే లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం వర్షాకాలం అని అడగటం జరిగింది. ఈ శాంక్షన్ చేయించాము. ఇప్పుడు 38 లక్షలతో మేము ఇక్కడ డ్రైన్ కానివ్వండి, రోడ్డు కానివ్వండి నిర్మిస్తున్నాము. అంతేకాకుండా రైలుపేట 2వ లైన్ కూడా నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టేది అక్కడేనండి, అక్కడ రోడ్డు పెట్టాము మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. అక్కడ డ్రైన్స్ కానీ యూజ్డ్ లైన్స్ అన్నీ కూడా కొత్తగా వేయించాము, రోడ్డు కూడా పెట్టడం జరిగింది. కొత్తపేట ఏరియాలో కూడా అన్ని కాలువలు డ్రైన్స్ అయినా ఇప్పించాం. గుంటూరు వారి తోటలో కూడా అన్ని డ్రైన్స్ డిమాలిష్లో ఉన్నాయి, అన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఈరోజు ఇక్కడ రైలుపేటకి మన ఎమ్మెల్యే గారు